హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత. ఎలా ఉన్నారు మీరు అందరూ? మేమైతే మలేషియాలో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఇప్పుడు టైం వచ్చి 2:30 అవుతుంది. ఇప్పుడే మేము లంచ్ కంప్లీట్ చేసుకొని మా రూమ్కి అయితే వచ్చామండి. ప్రస్తుతం మలేషియాలో ఉన్నాం కదా. సో లాస్ట్ వీడియో మీకు ఏం చేసామంటే, నైట్ మేము భోజనం చేసేసిన తర్వాత సరదాగా అలా కిందకి వెళ్ళి ఏం చేసామో చూపించాము. సో ఈ వీడియో వచ్చేసి మేము అన్ని కంట్రీస్ తిరుగుతున్నాం కదా, అక్కడ మంచి మంచి ఫ్రూట్స్ అవి ఫుడ్ తింటున్నాము. ఈరోజు అయితే ఫ్రూట్స్ కొన్ని అంటే మనకు దొరుకుతున్నాయి, కొన్ని ఈ మధ్య వస్తున్నాయి. సో ఆ ఫ్రూట్స్ మేము టేస్ట్ చేసి అవి ఎలా ఉంటాయి, టేస్ట్ ఎలా ఉంటాయి, లేకపోతే ఆ ఫ్రూట్ని ఏమంటారు అవి మీకు చూపించాలని అనుకుంటున్నాము. సో ఈ వీడియోలో అదే మీరు చూడబోతున్నారు. అంటే మేమే తింటామండి, మరి మీకు పెట్టడానికి అవ్వదు. బట్ ఈ ఫ్రూట్ చూపిద్దాము, పలాన్ ఫ్రూట్ అని అనిపిస్తుంది కదా. అంటే మనకి కొన్ని తెలియవు, అక్కడ అందుబాటులో ఉండవు. సో మీకు ఒకసారి మీతో అవి షేర్ చేసుకుందామని. సో ఫస్ట్ మా ఎవరు క్రిస్సీ ఫేవరెట్ ఫ్రూట్ అండి. ఇదిగోండి. వాట్ ఈస్ దిస్ కాల్డ్ క్రిస్సీ? దీన్ని ఏమంటారు? లాగన్ అంటారండి. ఈ ఫ్రూట్ని లాగన్ అంటారు. ఇదిగో చూడు, క్లోజప్. ఓకేనా? సో ఇది లీచీ జాతి అండి. మీకు తెలుసు కదా, మ్యాంగోలో చాలా వెరైటీలు మనకు తెలుసు కదా. చెరుకు రసాలు అంటారు, సువర్ణరేఖ, బంగినిపల్లి, ఇంకేంటి కలెక్టర్ కాయలు. అలాగే మనం లీచీలు మనకు తెలుసు. తెలీదు, ఇది ఒకటే. సో ఆ జాతే ఇది. ఓపెన్ చేస్తాను చూడండి మీకు. లీచీ ఫ్యామిలీలో ఇది లోగన్. లీచీ ఫ్యామిలీలో ఇది లోగన్. కొంచెం పెంకు గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి మనకి. ఇదిగోండి, ఇది మా క్రిస్సీకి చాలా ఇష్టం అండి. ఇదిగోండి, ఓపెన్ చేస్తే ట్రాన్స్పరెంట్గా, అంటే తాటి ముంజు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది చూడ్డానికి. టేస్ట్ చెప్పు. టేస్ట్ కూడా లీచీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఇప్పుడే ఫ్రెంచ్ ఫ్రైస్, ఫిష్ అండ్ చిప్స్, మ్యాగీ, కారం తిన్నాం కదా. ఇది తింటుంటే ఎంత రిఫ్రెషింగ్ ఉందో చాలా. ఇంకోటి ఓపెన్ చేస్తాను మీకోసం. ఆగు, ఇది పెద్దది. ఇది అపరాజిత టేస్ట్ చేస్తుంది. తినమా? నేను టేస్ట్ చేయాల్సిన, నేనే టేస్ట్ చేస్తాను, నాకు చాలా ఇష్టం ఇది. ఇదిగోండి, దీంట్లో పిక్క ఇలా ఉంది, సీడ్. నిజంగా రిఫ్రెషింగ్గా ఉంది కదా, బాగుంది, నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చి మా పెద్దోడు ఫేవరెట్ అండి, రిచి ఫేవరెట్. ఏ ఫ్రూట్ నాన్న ఇది? రాంబుతాన్. గట్టి చెప్పు. రాంబుతాన్. దీన్ని రాంబుతాన్ అంటారండి. సో ఇది చూడ్డానికి రెడ్ ఆరెంజిష్ కలర్ లో ఉంటది, ముళ్ళులుగా కొంచెం టెంటికల్స్. తెలుగులో చెప్పమ్మా. చెప్పు, తెలుగులో ఏమంటారు టెంటికల్స్ ని? ఆకాకరకాయకి ఇవి ఎక్కడ ఉంటాయి? అదేలేండి, ఇదిగోండి ఇలా జూలుగా ముళ్ళుగా ఉంటది. బట్ గుచ్చుకోదండి, ముళ్ళులు కాదు. 3 ఒకేసారి ఓపెన్ చేస్తున్నాం ముగ్గురు. ఎవరు ఫస్ట్ ఓపెన్ చేస్తారు? 1 2 3. నాదే ఫస్ట్. ఇది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే లీచీ జాతే. ఫస్ట్ నేను, ఇదిగోండి, ఇది కూడా లీచీ జాతే. చూపించరిచ్చి. అదిగోండి, ఇది పెద్ద సైజ్ అండి. తాటి ముంజు గుంజ ఎలా ఉంటుందో నాకు అలాగే వచ్చిందండి. వాటర్ కూడా వచ్చింది ఇందులో. చూడు, పాడైందేమో చూడు ఒకవేళ. కానీ లేదు, పాడవలే. లేదు, బాగానే ఉంది. చూడండి, టేస్ట్ చేస్తాను. బాగుంది. ఒక రకంగా లోగన్ స్వీట్ ఎక్కువ ఉందండి. తినవా? తిన్నా. చూడు, ఏది? దీని సీడ్ చూడండి. ఆ సీడ్ కూడా తినేయచ్చు, సీడ్ మీద లేయర్ కూడా. అవునా? టిష్యూ తేవా? ఇలా ఓపెన్ చేస్తే లోపల ఇలా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే దీని గుంజు దాని నుంచి ఓడదండి అంత ఈజీగా. లాగన్కి అయితే సీడ్
బయటకు వచ్చేస్తుంది. దీనికైతే అంత ఈజీగా ఊడదు. బ్రింగ్ ద టిష్యూ రోల్ నానా. ఇది వేసి నెక్స్ట్ వచ్చి నా ఫేవరెట్ అండి, మ్యాంగోస్టీన్. నాకు చాలా చాలా నచ్చుతుంది. ఇది బయటకి మాత్రం చాలా గట్టి తొక్క ఉంటుందండి. అసలు ఓపెన్ చేయడానికి కూడా కొంచెం కష్టం, చాలా కష్టపడాలి ఇది తొక్క ఓపెన్ చేయాలంటే. కొండలా ఉంటుందండి, కొండ చూడండి. కరెక్ట్, నల్ల కొండ ఎంత హార్డ్ ఉంటుందో. బీట్రూట్ కాదురా, ఓపెన్ చేస్తున్నా. ఎవరు ఫస్ట్ ఓపెన్ చేస్తారు? అమ్మ వద్దులే, ఇందులో కాంపిటీషన్ అక్కర్లేదు. ఇదిగోండి ఇదిగోండి రండి. అలా కాదు, అలా కాదు, చూపించాలి కదా. అలా కాదు. అమ్మ కింద ఇదిగో ఇదిగో ఇక్కడ చూడండి, చూడండి ఎక్కడ హోల్ పెట్టాలి. చూడండి, ఇదిగోండి. ఫ్లవర్లా ఉంటుందండి ఓపెన్ చేయగానే. ఇదిగోండి, మోర్ ఆఫ్ ఎ ఫ్లవర్, ఇట్స్ లైక్ వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ రబ్బలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి, బట్ చాలా చాలా అబ్బో చాలా టేస్ట్ ఉంటుందండి. పెట్టేసుకో, పొడి ఒలిగిపోతుంది. అడుగు కావాలన్నాడు కదా. నాకు రాంబుతాన్ ఇంకా లాగానే ఇష్టం. చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఇదిగోండి ఇంకోటి ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇంత హార్డ్ తొక్క ఉంటుందండి బయట అసలు దీనికి. అదిగోండి మన వెల్లుల్లిపాయ బయట ఎలా ఉంటుందో ఈ మధ్య ఇది మ్యాంగోస్టీను రాంబుతాను మనకు దొరుకుతున్నాయండి. ఇదిగోండి చూడండి, సేమ్ వెల్లుల్లిపాయ. ఫ్రూట్ ఫెస్టివల్ లాగా అయిపోయింది. దీనికి కూడా సెంటర్లో ఒకటే పిక్క కదా, ప్రతి రబ్బకి ఒక్కొక్క పిక్క ఉంటుంది. లేదు నాకు ఇది దీనికి లేదు మరి ఏంటో కదా. భలే వెళ్ళిపోయింది కదా. భలే ఉందండి బాబు. సీడ్లెస్ మ్యాంగోస్టీన్ లా ఉన్నదండి, నాకు దొరకలేదు, అదే చూస్తున్నాను. నెక్స్ట్ ఫ్రూట్ అండి, చూడడానికి అస్సలకి ఇంట్రెస్టింగ్గా అనిపించదు. ఇంకోటి తినడానికి కూడా తింటే బాగానే ఉంటుంది, కానీ చూసి తినాలని అనిపించే ఫ్రూట్ కాదు ఇది. మార్కులు వేయలేము దానికి అసలు. చూసి తినాలని సాధారణంగా ఫ్రూట్ కలర్ చూసి అబ్బా ఫ్రూట్ ఎలా ఉంటుందో, స్ట్రాబెర్రీని చూసినప్పుడు చాలా టెంప్టింగ్ ఉంటుంది, పుల్లగా ఉంటుంది లేండి పక్కన పెడితే, కానీ ఈ ఫ్రూట్ని చూస్తే అసలు కానీ అనిపించదు. ఇదిగోండి ఈ ఫ్రూట్ పేరు చూడండి, ఈ ఫ్రూట్ పేరు స్నేక్ ఫ్రూట్ అండి. ఎందుకు ఈ పేరు వచ్చిందంటే స్నేక్ మీద స్కిన్ ఎలా నాగుపాము మీద చర్మం చూడండి అలా అంటుంటేనే అపరాజిత ఇరిటేట్ అవుతుంది. స్కిన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అందుకనే ఈ పేరు పెట్టారు. బట్ ఈ ఫ్రూట్ కూడా బాగానే ఉంటుంది, రెండు ఓపెన్ చేయము, ఎందుకు అంటే తినలేము, పెద్ద మాకు ఇష్టమైన ఫ్రూట్ కాదు, బట్ డిఫరెంట్ ఫ్రూట్ కదా. ఇది నేను ఏం చేశానంటే మొత్తం కొనలేదండి, ఒక రింగెట్ ఇచ్చి ఇలా వీడియో చేయాలి, మా వాళ్ళకి చూపించాలి, ఇవ్వగలరా అంటే ఒక రింగెట్కి 3 ఎన్నో ఇచ్చారు. సో అవి తీసుకొచ్చాను. చూడండి స్కిన్ కూడా అలాగా కదా ఒలుస్తున్నట్టు అనిపిస్తుంది. అదే వింటున్నాను, ఏంటి ఇలా వస్తున్నాను ప్లేట్ డాడీకి. సో ఇదిగోండి పెద్ద వెల్లుల్లిపాయ, ఒలిస్తే అలా ఉంటుంది, ఒలవకపోతే ఇదిగోండి ఇలా ఉంటుంది, ఒలిస్తే ఇలా ఉంటుంది. సో దీని టేస్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే పనస తొనలు ఉంటాయి కదా, అవి బాగా పండకుండా పచ్చిగా ఉంటే అంటే ఇంకా పండే ముందు అలా ఉంటుంది, కర మంటది, కట్ మంటది చూడండి. చూడండి అలాగే ఉంటుంది కదా. సీడ్ ఆఫ్ స్నేక్ ఫ్రూట్. స్నేక్ లాగా ఉంది, ఏం కాదు నాన్న, బాగుంటుందండి, ట్రై చేయొచ్చు, స్నేక్ బేబీ నచ్చుతుంది కూడా. ఎవరైనా తింటారా? టేస్ట్ బాగానే ఉంటుంది, టేస్ట్ బాగానే ఉంటుంది. అంటే స్కిన్ తీసి పెడితే తినేయచ్చు, స్కిన్నే తీసుకోలేము, చూస్తూ తినలేము. నెక్స్ట్ వచ్చేసి పనస్తోళ్ళు అండి, ఇక్కడ బాగా అమ్ముతారు.
అంటే మేము ఏ సీజన్లో వచ్చినా సరే మేము ఇవి చూసాము, బట్ సీజన్తో సంబంధం లేదేమో. కానీ ఇక్కడ పనస్తోనలకి డిఫరెన్స్ ఏంటంటే ఎల్లో ఆరెంజ్ కలర్లో దొరుకుతాయి. సో ఇది వచ్చేసి చూడండి ఎంత ఆరెంజ్ కలర్లో ఉందో. ఇది నేను 3 days ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, తినలేదు. మరి ఎలా ఉంటుందో తెలీదు, బట్ తిన్నాను. మనంత స్వీట్ లేవు కానీ బాగున్నాయి. టేస్ట్ చూస్తాను మరి. నైస్, బాగానే ఉంది, పాడవల. జ్యూసీగా ఉంది. అంటే నాకు జాక్ ఫ్రూట్ అంతగా ఇష్టం ఉండదు, జోషికి మాత్రం చాలా ఇష్టం. బాగుంది. కానీ స్వీట్ తక్కువ అండి. ఓ విధంగా చెప్పాలంటే న్యాచురల్గా స్వీట్ తక్కువ. ఏంటో బంగాళదుంపలా ఉంది కదండి ఇది చూడడానికి. ఒక 200 గ్రాములు ఉంటుందా? ఉంటుంది ఈజీగా కదా. సపోటా అండి, మనం హైబ్రిడ్ సపోటా అని మనకు వస్తాయి. అవి తినడానికి పనికిరావు, జ్యూసెస్కి వాడతారు. కానీ ఇవి తినడానికి చాలా స్వీట్గా ఉన్నాయండి. కరెక్ట్. వాళ్ళు కట్ చేసి టేస్ట్కి ఇస్తున్నారు. నేను ఇది ఒకటి కట్ చేస్తాను చూడండి. అబ్బా భలే వచ్చింది కదా. ఎంత బాగా వచ్చిందో చూడనా, స్మూత్గా ఇంకా అలా కట్ అయిపోయింది. జోషి సపోటా ఎలా తింటాడు తెలుసా అండి, మ్యాంగో కానీ ఒకవేళ అది తొక్క తీసుకోలేము అని అంటే ఇదిగోండి ఇలా కట్ చేసుకొని నోట్తోనైనా లేదంటే స్పూన్తో ఇలాగా తీసి ఒకేసారి వేసేస్తాడు అన్నమాట. పీస్ కట్ చేస్తున్నాను ఇప్పుడు. పాడవలేదు నాన్న, అంటే తొక్క తీయలేదు, వాటర్ మెలన్ టైప్లో తీయాలి అది. తొక్క భలే వచ్చేసిందండి చూడండి, ఇదిగోండి. అసలు ఇంత స్లైస్ సపోటా అసలు మనకి ఎంత ఉంటాయి కదా, కానీ అవి చాలా బాగుంటాయిలే మరి, మన టేస్ట్ ఉంటాయి. అదిరిపోయిందా నిజంగానే. అలా కూర్చొని తొక్క తీసుకొని మొత్తం కాయ తినేవచ్చు. అరే మీకు పెడతాను రండి. నాన్న చాలా బాగుంది. అదే ఇలా అంటే ఇలా స్కిన్ వచ్చేస్తుంది నాన్న. నాకు చిన్నది పెట్టింది, పెద్ద నాకు చక్కగా వెళ్ళి చాక్తో అంటుంటే వచ్చేస్తుందండి. చిన్న బైట్ చేయి. చాలా బాగుంది. షానా ఇంకా ఉంది చూడండి, దీని సీడ్ భలే ఉంది అసలు అలా పీల్ చేస్తుంటే కదా. రిచమ్మ తింటావా? పెట్టేసుకుని కదా. చక్కగా ఫ్రూట్ ఫెస్టివల్ అయితే అయిపోయిందండి మాకు. ఇంకా మంచి లంచ్ చేసిన తర్వాత ఇలా ఫ్రూట్స్ తిన్నాము. చక్కగా పడుకోవాలనిపిస్తుందండి మాకైతే, ఎందుకంటే మార్నింగే లెగిసి మేము 7:30కి లెగిసిపోయామండి. 7కి లెగిసిపోయాము. వీళ్ళేమో అసలు ఎక్కడ అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు, పూల్కి వెళ్ళాలని అంటున్నారు. సో ఇంకా లేట్ ఎందుకు, పూల్కి వెళ్ళిపోదాం రండి. పిల్లలు ముందు వెళ్ళిపోయారండి, నేను జోషి ఇప్పుడు పూల్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కనిపిస్తారేమో, మాది 31st floor కదా, చూద్దాము. అబ్బాయి ఇటు ఎవరు లేరు, అటువైపు ఉన్నట్టున్నారు. వాడికి వైఫై కనెక్ట్ అవుతుందా? పూల్ అదిగోండి. ఒక్క నిమిషం ఆగుదాం లిఫ్ట్ వచ్చేంతవరకు. సో లిఫ్ట్ పల్లె వెలుగులాగేనండి, ప్రతి స్టాప్లో ఆగుతుంది. మేము 31st floorలో ఉన్నాం. ప్రతి స్టాప్లో ఆగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. నేను ఒకసారి పల్లె వెలుగు బస్సు ఎక్కాను, అది కూడా కంగారులో ఎక్కాను, తెలియకుండా ఎక్కేసాను. నాకు తెలియదు ఏంటి అంటే ఆ బస్సు యొక్క స్ట్రాటజీ ఏంటి అంటే ఎవరో చెయ్యి ఎక్కడ ఆపితే అక్కడ ఆపియాలంట. ఆడ ఇంటి దగ్గర దిగాలనుకుంటే చెయ్యి పెడితే ఆపియాలంట. సో తెలియక ఎక్కాను. నా పని చూసుకోండి, అవుట్. ఇది కిడ్స్ ప్లే ఏరియా అండి. ఫైనల్లీ పూల్కి అయితే వచ్చాము. ఏదో జరిగింది.
సో నేను అపరాజితాన్ని దించేసానండి. దిగిన తర్వాత తెలిసింది వాటర్ చాలా చల్లగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి ఎండ సరిగ్గా పూర్తిగా రాదండి. తడిపేస్తాను, నీ తల తడిపేస్తాను. మరి ఇది అయిపోయి ఇది అయిపోయి చెప్తాను. చుట్టూరు కదండి, మధ్యలో పూలు ఉంటుంది కదా అపార్ట్మెంట్స్, అందుకనే ఎండ పడదు. అక్కడ ఎండ పడదు, అందుకనే చల్లగా ఉంది వాటర్. సాధారణంగా మనకి పూల్లో చల్లగా ఉండాలనుకుంటాం, ఈ పూలు కొంచెం వేడిగా ఉంటే బాగుందని అనిపిస్తుంది. దిగుతున్నానండి, మరి ఏం చేస్తాం. ఆగ్రి క్రిస్పీ చాలా చల్లగా ఉందండి బాబు. ఒకసారికి దూకేయాలని ఉంది. ఫైనల్లీ సో రిచి అండి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఆల్మోస్ట్ నాకు తెలిసి 100 feet పైనే ఉంటుంది. 100 feet ఏమో ఇంకా ఎక్కువే ఉంటుంది. సో అక్కడి నుంచి ఒక్క ల్యాప్లు అంటే మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా వచ్చేసాడు. ఆ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ 1 year బ్యాక్ ఇటు నుంచి అటు వెళ్ళడం నేర్చుకున్నాడు. ఇప్పుడంటే కొంచెం ఎక్స్పర్ట్ అయ్యాడు. ఆ చివరి నుంచి ఈ చివరికి క్రిస్ ఇంకా నేర్చుకుంటున్నాడండి. అపరాజితకి బాగా వచ్చు, డైవ్స్ కూడా వేయగలదు, హైట్ నుంచి కూడా గెంతగలదు. నాకు ఒక్కడికే ఈత రాదు. అపరాజిత ఈత చూడాలి అంటే సపరేట్గా దాని మీద వీడియో చేయాలి, ఎందుకంటే అన్ని టెక్నిక్స్ వచ్చు అపరాజితకి. మమ్మీ స్విమ్మింగ్ చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చూడండి, ఇది బటర్ఫ్లై టెక్నిక్ అండి, సొంతంగా కనిపెట్టింది. అది బటర్ఫ్లై లాగా ఎలా అంటే కాళ్ళు మాత్రం కింద ఆనాలి నేలకి. సో మేమైతే కొంతసేపు ఎంజాయ్ చేసామండి. ఒక విధంగా చెప్పాలంటే పూల్కి వచ్చి మంచి పనే చేశాను అనిపించింది. అంటే పొద్దున్న నుంచి బాడీ చాలా టైర్డ్ అయిపోయి ఉందేమో, ఒక్కసారి అలా కూల్ వాటర్లోకి దిగ్గనే, కూల్ వాటర్ అని కాదండి, వాటర్ వెయిట్ తెలియదు కదా మనకి, ఫ్రోజన్ వాటర్ అసలు చెప్పాలంటే మొత్తం బాడీ రిలాక్స్ అయిపోయి అలా తేలుతున్నట్టున్నదండి. అసలు ఒక 1 hour కదా, 1 hour అయితే మేము హ్యాపీగా స్పెండ్ చేసామండి చక్కగా. ఇంకా ఇదిగోండి రిచి క్రిస్సీ. అంటే చాలా మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఈ రోజు అంటే మనం రెఫర్ చేసిన తర్వాత చాలా మంది వచ్చారు. అంటే వీళ్ళు అవ్వలేదు కానీ హార్డ్గా ట్రై చేశారు. లేదు అసలు ఇవాళ చాలాసేపు పడుకున్నాను మన వ్లాగ్లో.
హ్యాపీ ఎండింగ్ అండి. చక్కగా పూల్ నుంచి మళ్ళీ మేమైతే మా రూమ్ కి వచ్చాం. సబ్స్క్రైబర్స్ అయితే కలిసామండి. మోనిత అండ్ జయకృష్ణ వాళ్ళు మా వీడియోస్ చూసి మలేషియా ప్లాన్ చేసుకున్నారంట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎయిర్పోర్ట్ లో డిస్కస్ చేసుకున్నారంట. అవన్నీ అలా వినేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఒక హ్యాపీ ఎండింగ్ ఈ రోజు. చక్కగా మేము ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా మంది వచ్చారంటే అండి, మేమున్న హోటల్లోనే ఉన్నారు. కొంతమంది మిస్ అయ్యారు, కొంతమంది కలిసాం మేము ఆల్రెడీ. ఇంకొంతమంది మెసేజ్ చేస్తున్నారు అనమాట, మేము మీ హోటల్లోనే ఉన్నాం కలుద్దామని. సో హోప్ఫుల్లీ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి విల్ మీట్ దెమ్ ఆల్సో. సో ఇప్పటికైతే మేము రిలాక్స్ అయిపోతామండి. ఒక 1.5 hour అలా రిలాక్స్ అయ్యి పడుకుంటామా, రిలాక్స్ అవుతామా? రిలాక్స్ అవుతాం. రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ ఈవినింగ్ లేసి వేరే ప్లేసెస్ కి అయితే వెళ్తాం. ముందైతే ఒక హాట్ కాఫీ, అప్పుడు వేరే ప్లేసెస్ కి అయితే వెళ్తాం. ఇక్కడతో అయితే అది వేరే వీడియో, అది వేరే వీడియోలో వస్తుంది. ఇక్కడ వేరే ఛానల్లో, కరెక్ట్, వేరే ఛానల్లో. ఇక్కడతో అయితే ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నామండి. మీకు గానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఏం నచ్చిందో కింద కమెంట్స్ లో కూడా తెలియజేయండి. సీ యూ అగైన్ అండ్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.